కేసీఆర్ అసలు నేను బయటకు వచ్చిందే చంద్రబాబు మీద విమర్శలు చేయాలి, అక్కడ నుంచి నేతలు స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలి, లోకేష్ స్పందించాలి, అప్పుడు దాన్ని రెండు రాష్ట్రాల తగాదాగా మార్చాలి, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలి. మళ్ళీ కేసీఆర్ గతంలో పాత పాట ఏంటది, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అన్ని మాటలన్నా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, ఆంధ్ర నాయకులు తెలంగాణ వాళ్ళని తిట్టిపోస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. సెంటిమెంట్ రగల్చడానికి ఇది ఒక ప్లాన్. పాపం అంటే కేసీఆర్ గారు చాలా రోజులు అయింది కాబట్టి బయటకు వచ్చి బహుశా ఏమైనా కొద్దిగా మతి ప్రేమించి ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే పాపం ఈ మధ్య ఆయన రాజకీయాలు పెద్దగా ఫాలో అవుతున్నాడో లేదో. ఆయన చెప్పిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఆయన శిష్యుడు, కేసీఆర్ శిష్యుడు ఎవరు, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అన్నావు కదా, ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నాడు, ఎస్ నేను చంద్రబాబు నాయుడు శిష్యుడే, కానీ నీ శిష్యుడు జగన్ ఒప్పుకోమను. ఈ వెనక చీకట్లో నడిచే శిష్యుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. సో పాపం నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి గత ఇన్వెస్ట్మెంట్ సదస్సును చంద్రబాబు గారు పెట్టారు అనుకున్నట్టున్నావు, పొరపాటు కాదు. నూడిల్స్ బండోళ్ళని, ఐపాక్ టీం వాళ్ళని, సోషల్ మీడియా కార్యకర్తలకి కోట్లేసి, అలాగే కొన్ని యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి ప్రొఫెసర్లకు కోట్లేసి తీసుకొచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ సదస్సును పెట్టాడు. అక్కడ వరకు బాగానే మేనేజ్ చేశారు, కానీ అందరూ కోట్లేసుకుని వచ్చి భోజనాల దగ్గర దొరికిపోయారు. సాధారణంగా భోజనాలు కొద్ది మంచి భోజనాలు పెడితే కొంచెం మనం ఎగబడుతుంటారు కదా, సో అక్కడ దొరికిపోయారు అనమాట. నీకు పాపం గూగుల్ లాంటి సంస్థలు వచ్చాయి, కేసీఆర్ గారు మరి చాలా రోజుల తర్వాత నిద్రలేశారు కాబట్టి బహుశా ఆయనకి తెలియదో లేదా గూగుల్ అంటే తెలియదు కానీ గూగుల్ లాంటి చాలా సంస్థలు వచ్చాయి, వాళ్ళ అధినేతలు మాట్లాడారు, ప్రధాని మాట్లాడారు, బోగస్ సంస్థలు అయితే వీళ్ళందరూ మాట్లాడారు కదా. కొంచెం ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు నాకు అర్థం కాల. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని నువ్వు చంద్రబాబు గారి హయాంలో జరిగింది అనుకున్నావు, తప్పు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో